హాయ్ అండి, వెల్కమ్స్ టు రూపీస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము బాగున్నామండి. హాయ్ అండి, ఈరోజు మన కిచెన్లో కీమా మొట్టిలు కర్రీ అది ఎలా ప్రిపేర్ చేసుకుందాము, దాని తయారీ విధానం చూద్దామా. ముందుగా కొన్ని మసాలాలు మనం ఫ్రై చేసి పెట్టుకోవాలండి. కావాల్సింది నువ్వులండి. నువ్వులు ఒక 3 స్పూన్స్ అండి, బాగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే కొబ్బరి కూడా అండి, కొబ్బరి కూడా ఒక 3 స్పూన్స్ అండి, అది కూడా బాగా మనం డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత దాంట్లో కాజు వేసుకోవాలండి. ఇది 1 స్పూన్ అండి కాజు వేసుకొని దాన్ని కూడా ఇలా మనం బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఇలా కాజు కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఇదే కడాయిలో 4 ఇలాచి, 5 లవంగా, 1 ఇంచు పట్ట వేసేసి ఫ్రై చేసుకోవాలండి. లైట్గా ఫ్రై చేసుకోవాలి. అదే ప్యాన్లో కొంచెం 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఒక పెద్ద 2 ఉల్లిపాయలు ఇలా 4గా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకోవాలండి, లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు. దీన్ని కూడా మనం పక్కన తీసి పెట్టేసుకోవాలి. ఇవంతా చల్లారినాక మనం పేస్ట్ కొట్టుకోవాలి. ఇలా కీమాని బాగా కడిగేసి ఒక 2 సార్లు మంచిగా వాష్ చేసేసుకొని ఒక జల్లెడ ఉంటుంది కదండి, మనం పిండి పట్టే జల్లెడ, దాంట్లో వేసి పెట్టేసుకుంటే వాటర్ అంతా బాగా డ్రైన్ అయిపోతుంది. లేకపోతే మనం చిల్లు గిన్నె ఉంటుంది కదా, దాంట్లోనే మనం వేసి పెట్టుకోవచ్చు. ఇలా జల్లెడలో వేసి పెట్టుకున్న వలన మనకి కీమా ఇలా వేస్ట్ కాదండి. లేకపోతే అదే చిల్లు గిన్నెలు అంటే ఇలా మొత్తం కింద పడిపోతుంటుంది కదా మనం వాష్ చేసే కొద్దీ. అందుకని ఇలా జల్లెడలో వేసి పెట్టుకుంటే కీమా కూడా మనకి వేస్ట్ కాదు. అందుకని నేను ఇలా వాష్ చేసి పెట్టుకున్నానండి. ఇది ఒక ఏమంటారు, ఇది ఒక తీన్పో ఉందండి కీమా. మనము షాప్లో ఆయనకి కీమా ముట్టిల గురించి అంటే కొంచెం దొడ్డుగా ఇలా కొట్టిస్తాడండి. తీన్పో అంటే 1/2 కేజీ మీద 1/4 కిలో అండి. ఇప్పుడు మనం దీన్ని కూడా మసాలా పట్టేసి మిక్సీ పట్టుకోవాలి. ముందుగా ముందు నేను అన్నీ ఫ్రై చేశాను కదండి, ఆ మసాలా చూపిస్తాను. ముందుగా ఒక చిన్న స్పూన్ అంత మిరియాలండి, ఒక 1 స్పూన్ అంత మిరియాలు చిన్న స్పూన్లో, 1/2 కప్పు పుట్నాలు, ఇది మిక్సీ పట్టుకోవాలి. పుట్నాలు, మిరియాలు ఇది కీమా బైండింగ్ అండి. ఇది పుట్నాలు మిరియాలు పౌడర్ అండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఇదంతా కీమా బైండింగ్ గురించి ఇలా మనం మిక్సీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మనం కీమాని మసాలా వేసేసి ఒక పల్స్లో చేసేసుకుందామండి. ఇలా కీమా వేసేసి దీంట్లో ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 1/2 స్పూన్ ఉప్పు అండి, 1.5 స్పూన్ ధనియాల పౌడర్, 1/2 స్పూన్ పసుపు,
స్పూన్స్ కారం, కొత్తిమీర పుదీనా సన్నగా కట్ చేసేసుకొని దీంట్లో వేసేసుకోవాలి. వేసి దీన్ని మనం ఒకసారి మిక్సీ పట్టుకుందాం. ఇలా మిక్సీ పట్టేసుకోవాలండి. ఒక టూ పల్స్ ఇచ్చేసుకోవాలి. చూడండి ఇలా రౌండ్ రావాలి. ఇలా మిక్సీ చేసుకొని అన్నీ ఒక ప్లేట్లో మనం ఈ పుట్నాలు మిరియాలు అంతా వేసుకున్నాం కదండి, అదే ప్లేట్లో ఇది వేసేసుకొని దీంట్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. వేసుకొని అన్నీ బాగా మనం మిక్స్ చేసుకోవాలి. ఇంతసేపు మిక్సీ పట్టాను కదా, అదే మిక్సీ అని వచ్చింది. ఇలా అన్నీ బాగా మనం మిక్స్ చేసేసుకోవాలండి. ఇప్పుడు మనం అంతా ఈ మసాలా వేసాం కదా, ఉప్పు కారం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అన్నీ వేసాం కదా, ఇవంతా ముట్టిలకి బాగా పడుతుంది. కాబట్టి ఇది కర్రీకి మనం యాజ్ యూజువల్ మనం కర్రీ చేసినప్పుడు అంతా ఉప్పు కారం అంతా దాంట్లో కూడా మనం సపరేట్గా వేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా బాగా అన్ని మనం కలుపుకోవాలండి. పుట్నాల పొడి వేయడం వల్ల ఇది బాగా ఇట్లా మంచిగా బైండింగ్ అవుతుంది, మనకి ఎక్కడ విరగకుండా ఉంటుందండి. అంటే ముట్టిలు కదా, మళ్ళీ మనకి అదొక టెన్షన్ ఎక్కడ విరిగిపోతుంది అని చెప్పేసి పుట్నాలు వేసేవాళ్ళు. ఇది ఒక బైండింగ్. ముందుగా మనం అన్నీ ఫ్రై చేసుకున్నాం కదండి మసాలా, ఇప్పుడు దాన్ని మిక్సీ పట్టేసుకుందాం. ఫస్ట్ ఉల్లిపాయ, తర్వాత నువ్వులు కొబ్బరి, కాజు, పట్టా లవంగా ఇలాచి, ఇవంతా మనం డ్రై రోస్ట్ చేసుకున్నాం కదండి, ఇది మనం మిక్సీ పట్టేసుకుందాం. ఒకసారి మామూలుగా పొడిగా గ్రైండ్ చేసుకోవాలండి. తర్వాత ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా మనం పేస్ట్ చేసి పెట్టుకోవాలండి. ఇది ఒక 1/2 కిలో టమాటా అండి, దీన్ని కూడా మనం మిక్సీ పట్టుకోవాలండి. ఇలా టమాటా ప్యూరీ చేసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇలా కొంచెం తీస్తూ ఇలా రౌండ్ చేస్తూ ఈ సైజులో చాలండి. మరి కర్రీలో వేస్తే కొంచెం ఉడికితే కొంచెం సైజ్ పెరుగుతుంది. కొంచెం ఉడకగానే దాంట్లో అంతా జ్యూస్ అంతా వెళ్తుంది కదండి. ఇలా మరి పెద్దగా కూడా వద్దు, ఈ సైజ్ అయితే కరెక్ట్గా ఉంటుందండి. ఇలా బాల్స్ చేసుకొని ఇలా చుట్టుకొని ఇలా మనం పెట్టేసుకోవాలి పక్కన. ఇలా లాస్ట్కి అన్నీ రౌండ్ చేసేసుకొని మనం ఒక 1/2 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ముందుగా ఒక గిన్నె పెట్టుకోవాలండి పెద్దది. దాంట్లో 1 కప్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఒక 1/2 స్పూన్ సాజీరా వేసుకోవాలి. సాజీరా ఫ్రై అయినాక కొంచెం 2 రెబ్బలు కరివేపాకు వేసుకున్నాక ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ముందుగా ఎందుకు వేసానంటే మసాలా వేసేటప్పుడు మనకి కలపడానికి ఉండదు కాబట్టి ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తే ఆయిల్లో కొంచెం మంచిగా పచ్చివాసన అంతా వెళ్ళిపోతుంది. అందుకని నేను ముందుగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనము మిక్సీ చేసి పెట్టుకున్న కొబ్బరి నువ్వులు కాజు పేస్ట్ అండి వేసి బాగా కలిపేసుకోవాలి. దీంట్లో మనము కొబ్బరి నువ్వులు ఉల్లిపాయ కాజు పట్టా లవంగా ఇలాచి మనం పేస్ట్ చేసుకున్నాం కదండి, ఆ పేస్ట్ మనం వేరే సపరేట్గా ఎందుకు ఉల్లిపాయలు వేసుకోవాలని చెప్పేసి నేను ముందుగానే ఉల్లిపాయ కూడా ఫ్రై చేసేసి దీంట్లో యాడ్ చేశాను మసాలా. అలా వేస్తే ఈ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి. దీంట్లో 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలండి.
ఒక హాఫ్ స్పూన్ పసుపు, ఉప్పు కర్రీలో చూసి వేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మనం కొంచెం యాడ్ చేసాము, మళ్ళీ మనం వాటర్ అంతా పోసే వరకు సాల్ట్ తక్కువ పడుతుంది, కాబట్టి మనం చూసి వేసుకోండి. ఇంకా మనం బాల్స్ లాగా చేసుకున్న కీమాలో కూడా మనం వేసాము. ఉప్పు పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఒక 2 మినిట్స్ మనం మూత పెట్టేద్దామండి. చూద్దామండి. మసాలా కూడా బాగా ఫ్రై అయిపోయిందండి. ఎందుకంటే ఇవంతా మనం ఆల్రెడీ ఫ్రై చేసుకుంది కాబట్టి అందుకని ఇది కూడా తొందరగా వేగిపోయింది. ఇప్పుడు దీంట్లో ఒక 3 స్పూన్స్ ధనియా పౌడర్, కారము ఒక 5 స్పూన్స్ అండి, నేను మా టేస్ట్కి తగినంత మేము వేసుకుంటున్నాము. అసలు నాన్ వెజ్లో కారం ఎక్కువనే ఉండాలి కాబట్టి కొంచెం కారం ఎక్కువ ఉంటే బాగుంటుందండి టేస్ట్. మీరు తక్కువ తినే వాళ్ళంటే తక్కువగా యాడ్ చేసుకోండి. ఇది వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఒక 2 స్పూన్స్ కాశ్మీరీ లాల్ మిర్చి అండి. ఇది ఉట్టి కలర్ గురించి అండి, ఉంటే వేసుకోండి లేకపోతే పర్వాలేదు. ఇది వేసి బాగా మనం మిక్స్ చేసేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇప్పుడు మనం టమాటా ప్యూరీ చేసుకున్నాం కదండి, అది కూడా వేసేసుకోవాలి. వేసుకొని మీడియం టు లో అడ్జస్ట్ చేసుకోవాలండి. ఫ్లేమ్ పెద్దగా పెట్టొద్దు. ఇది వేసుకొని ఇది కూడా బాగా కలిపేసుకొని టమాటా పచ్చివాసన పోయే వరకు బాగా మనం కలిపేసుకుందామండి. ఇంకొక 2 మినిట్స్ మనం మూత పెట్టేద్దామండి. అంతవరకు టమాటా కూడా బాగా మగ్గిపోతుంది. చూద్దామండి. మసాలాతో పాటు టమాటా ప్యూరీ కూడా చాలా మంచిగా కుక్ అయిపోయిందండి. చూడండి ఆయిల్ అంతా ఎంత మంచిగా సైడ్ నుంచి వచ్చేసిందో. ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకుందాం. ఇది మన మిక్సీ పట్టిన గిన్నెలో ఉంటుంది కదండి వాటర్, అదంతా బాగా కడిగేసి జార్ని దీంట్లో పక్కన పెట్టుకున్న వాటర్ ఇంకా యాడ్ చేసుకోవాలి. దీంట్లో మొత్తం ఒక 1.5 ఇలాంటి 1.5 చెంబులో వాటర్ పడిందండి నాకు. ఇది ఒక్కసారి బాగా మనం మిక్స్ చేసేసుకోవాలి. ఇంకొంచెం కూడా పడుతుంది వాటర్, ఎందుకంటే కొబ్బరి ఉంది కదండి, థిక్నెస్గా ఉంది. కొంచెం బాయిల్ అయిపోతే మనకి సరిగా అయిపోతుంది. ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేస్తాను. చూడండి కరెక్ట్గా ఉంది. ఇప్పుడు దీంట్లో ఉప్పు కారం చెక్ చేసుకుందాము. టోటల్గా నాకు ఇప్పుడు నేను చూపించిన చెంబులో దీంట్లో నాకు 2 చెంబు నీళ్ళు పడింది. మీరు ఏదైనా గ్లాస్లో అలా మెజర్ చేసుకోండి, మీకు అర్థమైపోతుందండి. కొంచెం తిక్కుగా ఉందంటే అర్థమైపోతుంది, ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేయాలని. ఇది కరెక్ట్గా ఉందండి. ఇప్పుడు దీంట్లో మనం ఉప్పు కారం చెక్ చేసుకుందాం ఒకసారి. సాల్ట్ తక్కువ ఉందండి, చాలా తక్కువ ఉంది. నాకైతే ఒక 1.5 స్పూన్ పడుతుంది నేను వేసాను. మీరు ఒకసారి చెక్ చేసుకొని వేసుకోండి. అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఒక 4 పచ్చిమిర్చి అండి సన్నగా పొడుగా కట్ చేసేసుకోవాలి. అలానే మనకి కీమా కొట్టేటప్పుడు బోన్స్ కూడా వేస్తాడండి, ఆ బోన్స్ కూడా దీంట్లో యాడ్ చేసేయాలి. ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత
మనం కీమా ఫ్రిడ్జ్లో పెట్టాం కదండి, అది దీని మీద ఇలా పెట్టేసుకోవాలి. కింద ఇలా వేడికి ఉడుకుతుంటుంది కదండి, పైన బాల్స్ కూడా కీమా బాల్స్ కూడా మంచిగా ఉడుకుతూ ఉంటుంది. కుక్ అవుతుంది, లైట్గా వేడి అవుతుంది అంతే. ఒక 10 మినిట్స్ తర్వాత చూద్దామండి. చూడండి ఆయిల్ అంతా ఇలా పైకి వస్తుంది. ఇప్పుడు ఈ టైంలో ఇలా నురుగు ఉంది కదండి, తీసేయాలి. ఆ నురుగు అది తీసేసాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి ఆయిల్ అంతా ఎంత మంచిగా కనిపిస్తుందో. ఇలా ఆయిల్ పైకి వచ్చేస్తే మనకి గ్రేవీ రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు ఈ కీమా బాల్స్ని ఒక్కొక్కటి మెల్లగా వేసుకోవాలండి. ఇలా ఒక్కొక్కటిగా అన్ని కీమా ముట్టిలు ఈ గ్రేవీలో యాడ్ చేసుకోవాలండి. ఇలా ముట్టిలు వేసాక మళ్ళీ మనం గరిటె పెట్టొద్దండి. ఇలా ఒక బట్ట పట్టుకొని దాన్ని ఇలా గట్టిగా పట్టుకోండి. ఇలా మంచిగా ఇలా కలిపేసుకోవాలి. మనం చేపల కర్రీకి చేస్తాం కదండి, చేపలు వేసాక మనము అసలు గరిటె పెట్టాం కదా, అలా మళ్ళీ మనం దీంట్లో గరిటె పెడితే ముట్టిలు మొత్తం ఎరిగిపోతుంది. సో మనం గరిటె పెట్టొద్దు, ఇలానే బాగా ఇలా కలిపేసుకోవాలండి. మీకు చూపించడానికి ఇలా నేను కలిపి చూపిస్తున్నాను. చూడండి మన ముట్టిలు కనిపిస్తుందా మీకు? ఇప్పుడు ఒక 10 మినిట్స్ మూత పెట్టేస్తే కీమా ముట్టి కర్రీ రెడీ అయిపోతుందండి. ఇప్పుడు ఇలా మూత పెట్టేసి దీంట్లో కొంచెం వాటర్ వేసేస్తే కింద అడుగంటదండి. ఇలా ఒక గ్లాస్ అంతా వాటర్ యాడ్ చేస్తే కింద మనకి కర్రీ అడుగంటదు. ఒక 10 మినిట్స్ తర్వాత ఈ కర్రీ చూద్దామండి. మీడియం ఫ్లేమ్లో, మీడియం టు సిమ్లో అడ్జస్ట్ చేసి పెట్టుకోవాలి. ఒకసారి చూద్దామండి. 5 మినిట్స్ అయ్యింది. మధ్యలో ఇలా మనం ఇలా కదుపుతూ ఉండాలండి. ఇలా బట్టలతో మళ్ళీ గట్టిగా పట్టుకొని ఒకసారి ఇలా. ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇంకొక 5 మినిట్స్ పెట్టామంటే కర్రీ అయిపోతుంది. చూడండి ఆయిల్ పైకి వచ్చేసింది. అయిపోయిందండి కర్రీ. చూడండి సైడ్లో నుంచి అంతా ఆయిల్ వచ్చేసింది. ఇప్పుడు లాస్ట్కి మంచిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కట్ చేసి వేసేసుకోవాలండి. గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇంకా గ్యాస్ ఆఫ్ చేసేద్దామండి. కొత్తిమీర వేసుకున్నాక అయిపోయిందండి కీమా ముట్టి కర్రీ. కీమా ముట్టి కర్రీ అనొచ్చు, కీమా ముట్టి బాల్స్ కర్రీ అని చెప్పొచ్చు. ఏ కర్రీ అయినా లవ్తో కేర్తో చేస్తే సింపుల్ కర్రీ కూడా సూపర్ రెసిపీ అవుతుందండి. మీరు కూడా ఒకసారి ఇలా కీమా ముట్టి కర్రీ ట్రై చేసి చూడండి. చూడండి కీమా బాల్స్ కూడా నేను చెప్పాను కదండి, చిన్నగా కొంచెం మీడియం సైజ్గా చిన్నగా చేసుకుంటే మళ్ళీ కర్రీలో వేస్తే బాయిల్ అయ్యేటప్పుడు కొంచెం కీమా బాల్స్ కొంచెం పెరుగుతుంది సైజ్ అని చెప్పేసి బాల్స్, అందుకే మీడియం సైజ్గా చేసుకోవాలండి. మరీ పెద్దగా మరీ చిన్నగా చేసుకోవద్దు, మీడియంగా నేను చూపించే విధంగా మీరు చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్స్ చేయట్లేదండి, లైక్స్ చేయండి. థ్యాంక్ యూ. మీ రూపీస్ కిచెన్. కీమా ముట్టికి మంచి కాంబినేషన్ బగారా రైస్, కొబ్బరి అన్నం, జీరా రైస్ చాలా బాగుంటుందండి. ఇంకా పుల్కా రోటీ, జొన్న రొట్టెలు కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. దేంట్లో తినొచ్చు, ఇది అదే అని చెప్పలేము, అన్నిట్లో చాలా మంచిగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ రూపీస్ కిచెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.